ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి. నేనైతే ఒక మంచి ప్లేస్కి వెళ్ళానండి. ఆ ప్లేస్ అయితే నేను వీడియో చేశాను. ఆ వీడియోలో అసలు ఏం చెప్పాను, ఏంటి, ఏ ప్లేస్కి వెళ్ళాను అనేది చూడాలంటే మీరు వీడియో ఫుల్ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇదైతే కనుక పార్ట్ 1 అండి. పార్ట్ 2, 3 అలా ఉన్నాయి పార్ట్స్ అయితే కనుక. మొత్తం 4 పార్ట్స్ వచ్చినాయండి దీనికి సంబంధించినవి. లాస్ట్ అయితే కనుక 5th పార్ట్ అయితే ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేసి ఒక ఇది మంచి పార్క్ అండి. చాలా పెద్ద పార్క్. మనకి డే మొత్తం సరదాగా తిరిగినా సరే ఈ పార్క్ అయితే టైం సరిపోదండి చూడడానికి. ఇదైతే చాలా అందమైన వృక్షశాస్త్ర ఉద్యానవనం అండి. ఇది ఒక ఉత్తర ఇటలీలో వెరోనాలో దగ్గరగా ఉంటుంది. ఇదైతే అనేక ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన చిన్న చిన్న సరస్సులు అయితే లోపల ఉన్నాయండి. చాలా బాగుంటుంది. ఈ పార్క్ గురించి పూర్తిగా వివరంగా అయితే చెప్పడానికి నేను ట్రై చేస్తానండి. పార్క్ ప్రత్యేకతలు అయితే చాలా బాగుంటుంది. ఈ ఉద్యానవనంలో సుమారు 60 హెక్టార్లు ఉంటుంది. 180 ఎకరాలు విస్తీర్ణమైన స్థలముగా ఉంటుంది. చాలా బాగుంటుంది చూడడానికి. 2 కళ్ళు సరిపోవు. మనం ట్రైన్ ఎక్కి చక్కగా మొత్తం ఒక రౌండ్ అయితే తిరిగేసి రావచ్చు. ట్రైన్లో ఎక్కడ ఏది ప్రసిద్ధి చెందింది అని అయితే చూతారు. దాదాపు దీంట్లో అయితే గనక 15,000కి పైన మొక్కలైతే ఉన్నాయి. చాలా పెద్ద మొక్కలు ఉన్నాయి. ప్రతి సీజన్కి తగ్గట్టు మొక్కలైతే పెడుతూ ఉంటుంది. తులసి వనము, రోజ్ వనము ఇలాంటివి చాలా ఉన్నాయండి. 1 కిలోమీటర్ పొడవు వరకు రోడ్డులాగా చక్కగా గులాబీ చెట్లు అయితే ఉంటాయి. 3,000 కంటే ఎక్కువ రకాల గులాబీ మొక్కలైతే ఉన్నాయండి. ఇక్కడైతే కనుక అవి కూడా మన ఛానల్లో చూసేస్తుంది కానీ ముందు ముందు ఉంటుంది. తులసిలో అయితే కనుక చాలా రకాలైతే ఉన్నాయి. దాదాపు 10 లక్షల కంటే ఎక్కువ మొక్కలైతే గనక కొన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి. చాలా బాగుంటుంది. నీటి కొలనులో రంగురంగుల తామర పూలు, వాటర్ లిల్లీ ఫ్లవర్స్ కూడా అందంగానే ఉంటాయండి. దీంట్లో అయితే అది కూడా చూద్దరు కానీ గ్రీన్ బోన్ అని ఒకటి ఉంటుందండి. అక్కడైతే 400 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న ఒక భారీ మరియు గంభీరమైన చెట్టు ఒకటైతే ఉందండి. అది కూడా చాలా బాగుంటుంది. పార్కులో మనం చూడాలి అంటే ఓన్గా కూడా వెహికల్ ఇస్తారు. అక్కడే చక్కగా దాంట్లో అయితే ముందు పక్క మనకు ఎలా ఉంటుందంటే ఏ ప్లేస్కి వెళ్తే దాని గురించి చెప్తూ ఉంటారండి. అది మనకి చక్కగా అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నడక ద్వారా మొత్తం చూడవచ్చు. ప్రకృతిని ఆస్వాదిస్తూ నిదానంగా నడిచి చూడవచ్చండి. ఇంక ఇదైతే కనుక ఉదయం 9 దగ్గర నుంచి సాయంత్రం 6 వరకు అయితే కంపల్సరీ ఉంటుందండి. టైమింగ్స్ అయితే ఉంటాయి. సైకిల్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఏంటి అంటే మన సొంత సైకిల్ ద్వారా కూడా వెళ్ళి చూడవచ్చండి. అదేంటి వాళ్ళు ఇచ్చే సైకిల్ ద్వారానే వెళ్ళాలా, మన సైకిల్ బయట పెట్టుకోవాలా అనుకుంటున్నారా? అదేం లేదండి. చక్కగా లోపల సైకిల్ అయితే మన సైకిల్ వేసుకుని లోపలంతా తిరగచ్చు. కనీసం ఒక చిన్న రైలు ఉంటుంది. అదైతే కనుక 35 నిమిషాలు పార్కులో తిరగటానికి టైం పడుతుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యేకం దాని గురించి చక్కగా ఇటాలియన్ లాంగ్వేజ్లో చెప్పి చాలా బాగుంటుంది. మేమైతే కనుక డిసైడ్ అయింది ఏంటి అంటే కనుక చక్కగా నడిచే తిరుగుదాము అని అయితే మేము అనుకున్నామండి. చక్కగా నడిచి అయితే మొత్తం తిరిగామండి. ఇంకా సుమారు ఈ పార్కులో ప్రతి సంవత్సరము మార్చి నుండి నవంబర్ వరకు ప్రత్యేకంగా తెరిచి ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మనకు అనుమతి అయితే ఉంటుంది. టికెట్ పెద్దవాళ్ళకైతే కనుక సుమారు 18 యూరోలు ఉంటుందండి. దీనికి పిల్లలకైతే కనుక 5-14 ఏళ్ళు, పిల్లలకైతే గనక 5-14 సంవత్సరాల లోపు పిల్లలకైతే గనక 10 యూరోలు ఉంటుందండి. అదే గనక వీల్ చైర్ వాళ్ళకైతే గనక పక్కన హెల్పింగ్ ఉంటారు కదా, వాళ్ళకైతే 10 యూరోస్ అయితే టికెట్ ఉంటుందండి. ఇది 1 యూరో అయితే గనక 108 రూపాయలు ఉందండి ప్రస్తుతానికైతే. దాన్ని బట్టి ఆలోచించండి ఎంత రేటు ఉంటుంది ఏంటి అనేది. ఇంకా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే గనక. మనకైతే గనక క్యూ పద్ధతి కూడా ఉంటుందండి. చక్కగా మనకేంటంటే అక్కడ టికెట్ తీసుకోవడానికి లైన్లో ట్రైన్కి వెళ్ళాలి అంటే కనుక చక్కగా టికెట్ తీసేసుకొని క్యూలో వెళ్ళేసి ఆ టికెట్ తీసుకుని వెళ్ళొచ్చు. వీల్ చైర్ వాళ్ళు ఏంటి ట్రైన్ ఎక్కకూడదు అనుకుంటున్నారా? వాళ్ళకు కూడా వెనకుందండి. ఇంకైతే కనుక
ఇక్కడైతే గనక ఖచ్చితంగా ఈ పార్క్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే చాలా మంచి సమాచారం అయితే గనక మన గూగుల్‌లో సెర్చ్ చేసినా తెలుస్తుందండి. లేదు వెన్నీస్ నగరం నుంచి ఇక్కడకు ఎలా చేరుకోవాలంటే గనక ట్రైన్ మార్గం అయితే ఉందండి. చక్కగా ట్రైన్‌కి వెళ్ళేసి అక్కడైతే గనక మనం లోకల్ బస్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇదిగో తులసి చెప్పాను కదా! తులసి చాలా రకాలైతే తులసి ఉందండి. అక్కడికి వెళ్తే వస్తుందండి. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా అయితే గనక ఇక్కడ గురించి ఇంకా తెలుసుకుందామా మనము? మీ అస్సలు ప్రపంచంలో చాలా మంచి పార్క్ అయితే ఇది పెద్ద పార్క్ అని అయితే చెప్తారు. సుమారు 150 ఎకరాలు విస్తరించబడింది అని అయితే చెప్పాను కదండీ! ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గం లాంటిది. ఇక్కడ ప్రధాన ఆకర్షణము 1 కాదు, 2 కాదు, ఏకంగా 10 లక్షలు మొక్కలకు పైనున్నాయండి ఇక్కడైతే గనక. అంతేకాకుండా ఇక్కడ కిలోమీటర్ల పొడవున సాగే గులాబీ దారి 400 ఏళ్ల నాటి ఒక పాత చెట్టు మరియు 15,000 చెట్లతో ఆకర్షణీయంగా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విశాలమైన పార్కును మీరు నడుస్తూ, సైకిల్ తొక్కుతూ లేదా మనం చక్కగా ట్రైను ద్వారా కూడా వెళ్ళి చూడొచ్చండి. అలా చూస్తూ ఉంటుందండి. 2 కళ్ళు సరిపోవు. ఇంకోటి ఈ పార్కులో ఒక విశిష్టత అయితే ఉందండి. మనము అక్కడ బయట కూడా రాశారండి. నాకు అది చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఏంటి అనుకుంటున్నారా? అది ఏంటి అంటే కనుక నాకు చెప్పులు లేకుండా నడిచి ఆ ఫీల్ అయితే మనం టచ్ అవ్వచ్చు అని అయితే కనుక బయట రాశారండి. నేనైతే అదే పని చేశానండి. చెప్పులు లేకుండా చక్కగా నడిచానండి చాలా వరకు. కానీ నడుస్తున్న మనకేంటి అసలు ఎలా ఉందంటే ఒక పూల మీద నడుస్తున్నట్టుంది. చూసారు కదా లోటస్ ఉన్నాయండి. అసలు ఎన్ని రకాల లోటస్ అయితే అన్ని రకాలు ఉన్నాయి. మేమైతే గనక ఎప్పుడు వెళ్ళామంటే జూన్ 6వ తారీఖు వెళ్ళానండి. 6వ తారీఖు శనివారం వచ్చింది. 2026 అంటే ఈ సంవత్సరమే. కాకపోతే ఈ వీడియో అయితే కొంచెం టైం అయితే పడుతుంది నేను పెట్టడానికి. జూన్ ఇదే నెలలో పెడతాను, లేదంటే నెక్స్ట్ మంత్ జూలైలో అలా పెట్టేస్తా. కాబట్టి నేను 4 పార్ట్స్ అయితే తీశాను. లోపల ఇంకోటి సర్కిల్ గేమ్ ఒకటి ఉంటుందండి. అది అంతా కలిపి ఒక వీడియో లాగా పెట్టానండి. ఆ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి. కాకపోతే నేను ఓన్గానే వీడియో తీసుకున్నాను. ఇక్కడైతే కనుక ఎలాంటి వాళ్ళనైతే నేను తీయలేదండి. ఎందుకు మీకు తెలుసు కదా మన ఛానల్లో మనం చూపియటమే ప్రత్యేకంగా మనుషుల్ని చూపించకుండా అక్కడున్న ప్లేసెస్‌ని అయితే చూపిస్తూ ఉంటా. చూసారు కదా లోటస్ అండి. నాకు లోటస్ చూస్తే అస్సలు అనిపిస్తదండి ఎక్కడికో తెలియని ప్రపంచంలోనికి వెళ్ళిపోయామనిపించిద్ది. మీకు కూడా లోటస్ ఎంతమందికి ఇష్టం ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి. ఈ ఇక్కడికి వెళ్తే పార్క్‌లోకి వెళ్ళినాక ఫుడ్ కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు. చాలామంది అనుకుంటారు, అయ్యో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటే మనకెలా అనుకుంటారు కదా! చక్కగా బయట నుంచి ఎలాంటి అబ్జెక్షన్ లేదండి. ఫుడ్ కూడా మనం తీసుకుని అలా పిక్నిక్ లాగా వెళ్ళొచ్చు. ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఇంకోటేంటంటే అక్కడ పెళ్ళి కూడా జరిగిందండి. ఫోటోషూట్‌కి వచ్చారు. చాలా బాగుంది. అలా కూడా ఇక్కడికి వెళ్ళేసి ఫోటోషూట్ అయితే తీయొచ్చు. చూసారు కదా! ఈ చెట్లయితే పేరు ఏమంటారు ఏంటనేది కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ ఏమేం చెట్లు ఉన్నాయి అనేది నేను చెప్తానండి. ఏంటంటే ఒలివ చెట్లు ఉండేయండి. ఆలివ్ చెట్లు అంటారు కదా! అవైతే చాలా రకాలు ఉన్నాయి. బ్లాక్, గ్రీన్ అలా ఉన్నాయి. ఇక్కడ నేను చూపించింది అవేనండి. సర్వీ చెట్లు ఉన్నాయి. మన ఇండియా చెట్లు అయితే చాలా రకాలు ఉన్నాయండి. బంతి చెట్టు ఉంది, ప్లస్ గుండు మల్లె చెట్టు అంటారు కదా అది కూడా ఉందండి. ఈ వీడియోలో అవి కూడా చూపించాను. ఇంక ఇవి ఉన్నాయండి. ఒక తెలియని స్మెల్, లైట్ స్మెల్ అయితే వస్తుంది. నాకెందుకో ఆ స్మెల్ అయితే భలే నచ్చిందండి. నాకు ఆ స్మెల్ ఎందుకో బాగా నచ్చి దగ్గరికి వెళ్ళేసి ఈ స్మెల్ అయితే చూశానండి. చాలా బాగుంది. ఎలా వచ్చిందంటే లైట్ జాస్మిన్ ఫ్లవర్ వస్తుంది కదా ఆ స్మెల్ అయితే వచ్చింది. ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్తే వస్తుందండి. అక్కడ ఏంటంటే గుంపులుగా చెట్లు ఉండటం వల్ల స్మెల్ కూడా భలే వస్తుందండి. చూశారు కదా గుబురుగా ఉండి ఎలా ఉన్నాయో. ఇంకా అరటి చెట్లు కూడా ఉన్నాయండి. అరటి చెట్లు జూన్లో గెలొచ్చింది. ఇంకా జూన్ నుంచి ఎప్పటికి కాయలు కాస్తాయి, త్వరగానే వస్తాయి కాబట్టి
ఎండాకాలం అయిపోయేటప్పటికి చక్కగా ఫ్రూట్స్ కూడా వచ్చేస్తాయండి. చూశారు కదా! ఆకాశం ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎకరాల కొద్దీ స్థలం ఉందండి. ఏదో మనకి కార్పెట్ పరిచినట్టు నాకైతే అనిపించిందండి. మీకు కూడా అలాగే అనిపిస్తుందా చూస్తే? ఇంకా ఈ పార్కులోకైతే కుక్కలకి ఎంట్రన్స్ లేదండి. ఎలాంటి యానిమల్స్‌నైతే లోపలికి తీసుకెళ్ళకూడదు. కాబట్టి మనం చక్కగా చెప్పులిప్పేసి హ్యాపీగా నడవచ్చండి. మనకి బయట కూడా దగ్గరలో కుక్కలను పెట్టడానికి ఒకటైతే ఉందండి. చక్కగా అక్కడ వదిలిపెట్టేసి ఎళ్ళొచ్చు. మేమైతే అదే పని చేశామండి. అక్కడ డేకి ఫీజ్ అయితే €22 తీసుకున్నారండి. కుక్కని అక్కడ వదిలిపెట్టేసి మనం దానికి ఫుడ్ అవన్నీ ఇచ్చేసి ఎళ్ళిపోతే హ్మ్. లోపలికెళ్ళేసి ఫుల్ ఎంజాయ్ చేసేయచ్చు. ఇంక చూసారు కదా! నడుస్తుంటే సన్న గులకరాళ్ళు కూడా ఉన్నాయి. అవి కూడా భలే నచ్చినియండి. ఇక్కడ చూసారు కదా! మనకి ఏ ప్లేస్‌కి తగ్గట్టు అవి చక్కగా మనకి అక్కడే రాసి ఉంది. అది కూడా మనం చూడొచ్చు. ఈ ప్లేస్‌లో ఇది ఉంటుందని నడుస్తూ. మేమైతే నడిచామని చెప్పాను కదా! నడిచే వెళ్ళామండి. మేమైతే గనక 11:30, 12 అప్పుడు ఎంటర్ అయ్యాము. ఈవినింగ్ 6 వరకైతే ఉన్నాం. కానీ సగం కూడా చూడలేకపోయామండి. ఇంకా జంతువులు కూడా ఉన్నాయి లోపల. ఏం జంతువులున్నాయి, ఏంటి అనేది చూడాలంటే మన వీడియోలు మళ్ళీ వస్తున్నాయి గదా! వాటిల్లో కూడా చూసేసేయండి. నేను అక్కడ చూపిస్తూ ఉంటాను గదా! అవి కూడా చూసేసేయండి. ఇంకా మాకు ఎటు నడుస్తున్నా కొత్తగా అనిపిచ్చేస్తూ ఉండే. అయ్యో! ఈ మొక్కలు మన దగ్గర ఉన్నాయి, ఆ మొక్కలున్నాయి అన్నట్టే ఉందండి.